జై శ్రీకృష్ణ. ఈరోజు వాలి సుగ్రీవుల మధ్య వైరం ఎందుకు వచ్చినది, వాలి సుగ్రీవుడు ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి సుగ్రీవుని ఎందుకు చంపలేకపోయినారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. వాలి సుగ్రీవులు రామాయణంలోని ముఖ్య పాత్రలు. కిష్కింధ వానర రాజ్యానికి చెందిన అన్నతమ్ములు. వాలి పెద్దవాడు, సుగ్రీవుడు చిన్నవాడు. సింహాసనం కోసం వారి మధ్య వైరం పెరుగుతుంది. వాలి తన తమ్ముడు సుగ్రీవుడిపై అన్యాయంగా కోపగించుకొని అతని భార్య రుమను లాక్కొని కిష్కింధ నుంచి తరిమి కొడతాడు. దీనికి ఒక పురాణ కథనం ఉన్నది. మయుని పుత్రుడగు మాయావి ఎక్కువ కావరం కలిగినవాడు. ఒకనాడు ఈ మాయావి కిష్కింధకి చేరి వాలిని యుద్ధానికి పిలుస్తాడు. వాని సింహనాదం విని సహించలేక క్రోధంతో ఎర్రబడిన కన్నులతో వాలి బయటికి వెడలి దృఢమైన పిడికిలు బిగించి మాయావిని పొడుస్తాడు. దాంతో మాయావి ఎదిరిపోయి తన గుహకి పరిగెత్తుతాడు. ఆ మాయావిని వాలి సుగ్రీవుడు అనుసరించి పరిగెత్తుతారు. మాయావి తన గుహలో చొరబడగా వాలి రోషంతో సుగ్రీవునితోటి "నీవు వెలుపలే ఉండు, నేను గుహలోకి పోతానని" చెప్పి గుహలోకి ప్రవేశిస్తాడు. ఒక నెల గడిచినా కూడా అతడు బయటికి రాలేడు. నెల తర్వాత గుహ నుండి రక్తం వెల్లువగా వెలుపలికి వస్తుంది. అది చూసి పరితపించి వాలి మరణించాడని సుగ్రీవుడు చాలా దుఃఖపడతాడు. గుహద్వారంలో చంపిన మాయావి తిరిగి కిష్కింధకి పడతాడేమని భయంతో ఒక శిలను నిలిపి ద్వారానికి మూసివేసి ఇంటికి చేరతాడు సుగ్రీవుడు. రాక్షసుని చేత వాలి చంపబడ్డాడని అక్కడున్న వాళ్ళందరికీ చెబుతాడు. అది విని అందరూ దుఃఖితులై సమస్త వానర మంత్రి పుంగవులు సుగ్రీవుడికి ఇష్టం లేకుండా కూడాను సుగ్రీవుని రాజ్యాభిషిక్తుని కావిస్తారు. తరువాత కొంతకాలం మాత్రమే సుగ్రీవుడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అంతలో వాలి తిరిగి వస్తాడు. సుగ్రీవుడితోటి క్రోధంగా పరుషంగా పలుకుతాడు. పలు విధంగా దుర్భాషలాడుతూ బెదిరిస్తాడు. పిడికిళ్లతో గట్టిగా కొడతాడు. అంతటా సుగ్రీవుడు అత్యంత భయంతో నగరం విడిచి పరిగెడతాడు. రక్షణకై లోకాలన్నీ తిరిగి చివరికి ఋషిముఖ పర్వతాన్ని ఆశ్రయిస్తాడు. ఈ ఋషిముఖ పర్వతానికి ఋషుల శాపం వలన వాలి అడుగుపెట్టలేడు. అందువలన ధైర్యంగా సుగ్రీవుడు ఋషిముఖ పర్వతం మీదనే ఉంటాడు. ఋషిముఖ పర్వతం మీదకి సుగ్రీవుడు ఎందుకు అడుగుపెట్టడం అనే దానికి ఒక చిన్న కథ ఉన్నది. ఒకప్పుడు మహాకాయుడు మహాబలుడు దుందుభి అనువాడు గొప్ప అడవిదిన్న రూపం ధరించి కిష్కింధకి చేరతాడు. రాత్రివేళ భయంకరంగా అరుచుచూ వాలిని యుద్ధానికి కొరకు ఆహ్వానిస్తాడు. అది విని సహించలేని వాలి అతి క్రోధంగా చెలరేగగా ఆ దుందుభి యొక్క కొమ్ములు రెండింటినీ పట్టి పల్లార్చి నేల కూడుస్తాడు. ఒకే ఒక్క పాదముతో వాని శరీరాన్ని నొక్కిపెట్టి చేతులతో వాని శిరస్సును మెలితిప్పి త్రుంచివేసి చేతులతో తలను తుంచివేసి దూరంగా పడేటట్లు విసిరేస్తాడు. వాడి శిరస్సు అక్కడికి యోజన దూరంలో ఉన్న మతంగాశ్రమం సమీపమున పడుతుంది. అందువలన ఆశ్రమ ప్రాంతం అంతయు రక్తము మొత్తంతో నిండిపోతుంది. దాన్ని చూచి అగ్రహోదగ్రుడైన మాతంగ మునివర్యుడు వారిని ఇట్లు శపిస్తాడు. "నీవు నా కొండపైకి ఇక ముందు వచ్చిన ఎడల శిరస్సు పగిలిపోయి మరణించదు. ఇది నిస్సంశయము" అని వారికి శాపం పెడతాడు. ఆ శాపం పొందినప్పటి నుంచి ఋషిముఖ పర్వతానికి వాలి వెళ్ళాడు. అందువలన ధైర్యంగా సుగ్రీవుడు ఋషిముఖ పర్వతంపై ఉంటాడు. ఇందువలన వాలి ఋషిముఖ పర్వతం మీద అడుగుపెట్టడు. జై శ్రీకృష్ణ.